నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయసాయి రెడ్డి చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎమోషనల్ డైలాగులతో కాదు, ముందు రైతులకు న్యాయం చేయండి అంటూ కూటమి ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించిన తీరుని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. విజయసాయి రెడ్డి వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు అని చెప్పుకోవచ్చు. మరి రాజకీయాలకి గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానన్నారు. మళ్ళీ రాజకీయాలకు అవసరమైతే ఎంట్రీ ఇస్తాను అని కూడా ఆయన చెప్పారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉన్నారు కూడా అని చెప్పి చాలా మంది అన్నారు. మరి ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ అమరావతి గురించి ఆయన ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. మరి మీరు 2015లో విభజన చట్టం ప్రకారం ఏమైతే చెప్తున్నారో ఫస్ట్ వాటిని అమలు చేయండి, చట్టసభల్లో ఎమోషనల్ డైలాగులు కొట్టడం కాదు అంటూ ఆయన రాసినటువంటి ట్వీట్ని ఏ విధంగా చూడాలంటారు? మీరు ఇంకో ముఖ్యమైన విషయం మర్చిపోయారండి. అస్సలైన పాయింట్ మీరు ఏంటంటే, ఒక రైతుగా అడుగుతున్నాను అన్నాడు ఆయన. ఎంత పెద్ద మాట. ఆయన ఏం వ్యవసాయం చేస్తున్నారండి? డబ్బులు వ్యవసాయం చేస్తున్నాడా? అక్రమ వ్యాపారాల ద్వారా ఎట్లా డబ్బు సంపాదించాలి అని కొత్తగా ఏమైనా కొత్త హలం పట్టి ఆయన పొలం దున్నుతున్నాడా ఏమో. మరి ఆయన మీరు చెప్పినట్టుగా చాలా పాయింట్స్ మాట్లాడాడు, కానీ అన్ఫార్చునేట్గా ఆయన పాపం జగన్మోహన్ రెడ్డిని ఏమనలేదు. చూసారు, ఆ విషయం మర్చిపోయాడు. రైతు అవ్వకముందు ఎప్పుడూ మాట్లాడలేదు, రైతుగా మారాక కూడా పాపం జగన్మోహన్ రెడ్డిని ఆయన స్మరించుకోవడం లేదు. అడగాలి కదా. ఇప్పుడు మనకి ఏం పాయింట్స్ అడిగాడు ఆయన? అమరావతి రైతులకు న్యాయం చేయాలంటూ విజయసాయి రెడ్డి ధ్వజం అంటే ట్వీట్ చేశాడు. అమరావతి రైతులకు ప్లాట్లతో పాటు అదనపు పరిహారం ఇవ్వాలని డిమాండ్. తర్వాత 11 ఏళ్లలో ఒక్కరైనా ఇల్లు కట్టుకున్నారా మీరు ఇచ్చిన ప్లాట్స్లో అని ప్రశ్నించాడు. పేదలకు గతంలో ఇచ్చిన 50,000 ఇళ్ల స్థలాలు పునరుద్ధరించాలని స్పష్టీకరణ. భూములు ఇచ్చిన వారికే న్యాయం జరగకుంటే రాజధాని ఎవరికని వ్యాఖ్య. భలే కళ్ళు తెరిచాడు ఈయన కదా. అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తూ ఉంటాడు ఈయన పాపం, అమావాస్యకి పున్నానికిను. ఎందుకంటే ఈయన అంటున్నాడు, మీరందరూ ఎమోషనల్ డైలాగ్స్ చెప్పటం వల్ల రైతులకు న్యాయం జరగదుట. మరి మీరేం డైలాగ్స్ చెప్పారమ్మా 2019-24 మధ్యలో అసెంబ్లీలో? మీరు అమరావతి రాజధాని చేయటానికి ఏం చేశారు? చట్టబద్ధత కల్పించారా? అసలు ఇవాళ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి? వాట్ రైట్ యూ హ్యావ్ గాట్? మీరెవరు అసలు? మీరు ఒక అక్యూజ్డ్ 2, ఆల్ ఇన్ వన్ 2 ఫర్ జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ స్కామ్కి బీజాలు వేయించిన 100 కోట్లు అప్పిచ్చిన గొప్ప వ్యక్తి మీరు. ఇవాళ పార్టీని వదిలేసి జగన్మోహన్ రెడ్డిని తిట్టను, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, జగన్మోహన్ రెడ్డి పేరెత్తను అని రాజకేశిరెడ్డిని మాత్రం ఇరికించేసి, వాసుదేవ్ రెడ్డిని ఇరికించేసి, నేను వ్యవసాయం చేసుకుంటాను ఒక జీప్ ముందు ఒక ఫోటో ఇచ్చి, మీరు మొన్న ఎప్పుడో నాట్లేదో వేసినట్టు ఒక ఫోటో పెట్టినట్టున్నారు. మీ సీఏ ఏమైంది? సర్టిఫికెటు చార్ట్ అకౌంటెంట్ కదా ఆయన, మరి ఆ సర్టిఫికెట్ ఏమైంది? మీరు చార్టెడ్ అకౌంటెంట్గా ఎన్ని డొల్ల కంపెనీలు పెట్టించి, ఎన్ని ట్యాక్స్లు ఎగ్గొట్టించి, ఎన్ని లక్షల కోట్లు మీ జగన్మోహన్ రెడ్డికి మీరు తీసుకొచ్చారు. మీరు ఇవాళ సుఖంగా ఉన్నారు. మీరు అన్నారు కొత్త పార్టీ పెట్టబోతున్నారని. ఆయన కొత్త పార్టీ ఏంటి, కొత్త పేపరు, కొత్త ఛానలు, కొత్త పార్టీ అన్నీ చెప్తున్నాడు ఆయన. ప్రొవైడెడ్ జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా తలుపులు మూసేస్తే. మీకు చెప్పారా జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా తలుపులు మూసానని? ఇవాళ ఆయన కొత్తగా వచ్చి ఏదో పాపం రైతుల మీద చాలా ప్రేమ ఉంది. మరి ఈ రైతుల మీద ప్రేమ ఉంటే మీరెందుకు రాజధాని రైతులు ఉద్యమం చేసినప్పుడు ఎక్కడున్నారు అన్ని రోజులు? అప్పుడెందుకు మీరు గళం విప్పలేదు వాళ్ళ తరఫున? మహిళల్ని కొట్టి, వాళ్ళని ఈడ్ చేసి, వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టి, వాళ్ళకి ఇవ్వాల్సిన కౌలు కూడా ఇవ్వకుండా మీ ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో, మరి అప్పుడు ఈ రైతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? విజయసాయి రెడ్డి అనే రైతు 2019-24 మధ్యలో ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎవరు 50,000 పట్టాలు ఎక్కడిచ్చారు? మీరు ఎవరికి ఇచ్చారు? దేనికి ఇచ్చారు? ముందు ఆ విషయాలు బయటకు తీయమనండి. మీరు ఎంత కుట్రలు కుతంత్రాలతో మరి అమరావతిని మీరు జంగిల్ చేసేస్తే అప్పుడెందుకు నోరు విప్పలేదండి? అయ్యో రాజధాని లేదు ఆంధ్రప్రదేశ్కి అని మీరు ఎందుకు అప్పుడు మరి జగన్మోహన్ రెడ్డితో దెబ్బలాడలేదు? ఇవాళ మీరు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించే గొంతుకు ఆ రోజు ఏమైంది? మోగపోయిందా? లేదా డబ్బులు కుక్కున్నారా నోట్లో? అప్పుడు మాటలు మాయమైపోయాయా? మీరెవరు అసలు? మీకు ఈ సానుభూతి ఏంటి? ఎవడైనా ఒక్కడి ఇల్లు కట్టుకున్నాడా? కట్టుకోవడానికి భయపడ్డాడు. 2014-19 మధ్యలో ఇస్తే 19-24 మధ్యలో మీరు అసలు రాజధాని ఉంచమని చెప్పాక వాళ్ళు ఇల్లు ఎలా కట్టుకుంటారు అక్కడ? చాలా తెలివిగా ప్రశ్నిస్తున్నాను అనుకుంటున్నాడు విజయసాయి రెడ్డి. మీ వల్ల కట్టుకోలేదు వాళ్ళు. మీకు భయపడి ఇది అమరావతి రాజధాని అవుతుందా అవదా ఏదో చెప్తారు చూడండి, అదే సినిమాది శ్రీవారికి ప్రేమ లేఖలో
ఇంతకీ నేను చీర కట్టుకోవాలా విప్పేయాలా అని అడుగుతుంది. అక్కడ జోకే అది, అంటే పట్టు చీర అక్కడ. కానీ ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. అవునా? వీళ్ళు కట్టుకోవాలా వద్దా? ఆడవాళ్ళని, మహిళల్ని, రైతుల్ని మీరు ఏం చేశారు? ఆడవాళ్ళని చూడకుండా గుండెల మీద తన్ని ఎంత విచక్షణారహితంగా మీరు ప్రవర్తించి ఇవాళ ఏం జరగనట్టు మీరు మహా మంచివారు, సచ్చీలురు. అసలు రైతులంటే పాప అంత అక్కర మీకు. జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తూ ఉంటాడు, దేనికి మిర్చి ఆడికి వెళ్ళిపోతాడు, తుమ్ముతాడు. ఆయన వెళ్ళాడంటేనే అక్కడ ఏవో మాయమైపోతాయి. మళ్ళీ అరటి తోట అంటాడు, లేకపోతే మామిడి తోట అంటాడు, మామిడికాయలు అంటాడు. వాళ్ళ మామిడికాయల లోడ్లన్నీ కింద పోసేసి తొక్కిస్తాడు, రూపాయి ఇవ్వడు. కానీ ఇది మీకు రైతుల మీద ఉండే కపటప్ర. అయితే అమరావతి పైన ఇటు సజ్జలు కానివ్వండి, వైసీపీ కీలక నేతలందరూ కూడా ఇది చంద్రబాబు ఆడే పెద్ద డ్రామా అని చెప్పి వాళ్ళు అంటారు. ఇంకో పక్క విజయసాయి రెడ్డి వచ్చి రైతులకు న్యాయం చేయండి అని చెప్పి ఫస్ట్ ఈయన అంటారు. ఎలా చూడాలంటారు? అంటే గతంలో కూడా వినిపించాయి, విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసినా సరే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు ఒకటి, వాళ్ళు ఆడుతున్న ఇది డ్రామా అని చెప్పి కొందరు చెప్పారు. అలా భావించవచ్చు అంటారా? నేను కూడా చెప్పాను మీకు, నమ్మకండి. ఇప్పుడు బయటకు వచ్చి నిజంగా ఆయన బయటకు వచ్చి ఉంటే జగన్మోహన్ రెడ్డిని కాదనుకుని, జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు అని చెప్పుండేవాడుగా. జగన్కి తెలియకుండా ఏమన్నా జరుగుతుందా? విజయసాయి రెడ్డికి తెలియకుండా జరుగుతుందా? మీరు చెప్పండి నాకు. అంటే ఎవడికి వాడు చేసేస్తాడా? చిన్నప్పనిలాగా. చిన్నప్పనిలాగా ఇక్కడ ఎవరు మనం అడుగుతున్నాం. అప్పుడు సుబ్బారెడ్డి లేడు అక్కడ, కరుణాకర్ రెడ్డి లేడు, ధర్మారెడ్డి లేడు, అసలు విజయసాయి రెడ్డి ముందే లేడు, జగన్మోహన్ రెడ్డికి అంతకంటా తెలియదు. కానీ ఆయన ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? గాలిలోంచి అలాగ మనకు పుట్టుకొస్తాయా? అదేదో చెప్తే మనందరం కూడా గాలిలో హాంఫర్ట్ అనొచ్చుగా. ఇంత కష్టాలు ఎందుకు మనకి? అందరం తలో ప్యాలెస్ కట్టుకుంటే అయిపోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు వాళ్ళు అసలు ఇవాళ వైసీపీ ఎందుకు స్పందిస్తుంది? మీకు సిగ్గు ఉంటే విజయసాయి రెడ్డి మీరు ఏం అడగాలి? శాసనసభలో ఇంత పెద్ద తీర్మానం చేసేటప్పుడు ప్రత్యేకంగా శాసనసభ పెట్టి నువ్వెందుకు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉండి అని అడగాలి ఇవాళ విజయసాయి రెడ్డి. రైతులకు న్యాయం చేయండి అని మీరు వచ్చి కల్లబొల్లి కబుర్లు చెప్పొద్దు, కల్లబొల్లి ఏడుపులు ఏడవద్దు. మీకు అసలు హక్కు లేదు ఏ రకంగానూ. యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు టాక్ అబౌట్ దట్. మీకు సిగ్గుంటే మీ జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి. రైతుల పక్షాన నువ్వేం నిల్చున్నావు? నువ్వు అమరావతి రాజధాని అవుతోంది, అమరావతి రైతులకు న్యాయం జరుగుతోంది, నువ్వు ఇప్పుడు స్పందించకపోతే ఎట్లాగా, నువ్వు శాసనసభలో ఉండకపోతే ఎట్లాగా అని అడిగుంటే విజయసాయి రెడ్డి మీద మనకు కొద్దిగా గౌరవం వచ్చి ఉండేది. విజయసాయి రెడ్డి ఇవాళ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనిషి. ఈయన ఆ తాను ముక్కే, మీకే సందేహం అక్కర్లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.